నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగారును ఆపాలనేటువంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మావోయిస్టులు కూడా ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పుడు వెనకటి కాలం లాగా లేదు మావోయిస్టిజము. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ నీకు డైరెక్ట్గా ఎవడు పోవాల్సిన పని లేదు. డ్రోను అదంతా అదే పైకి ఎగిరి ఎనిమి ఏడున్నడో ఎతికి ఎనిమిని కాల్చి మళ్ళీ వస్తుంది అదే డ్రోను. అంతే, అది గుట్టనా సొరంగమా ఏదని కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తూ ఉంది. ఈ రోజుల్లో మీరు మనగడ సాగించలేరు. ఇంకా వేరే తుపాకీ కొట్టంతోనే సాధ్యమని ఎవరైనా నేతలు చెప్తే మీరు పోయిన ఆయనలకు మీరు పోయి వాళ్ళని తోలుకోలేదు. ఏది లేదు, ప్రజాక్షేత్రంలోకి రండి. మావోయిస్టులారా మీరు లొంగిపోయి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా ఉద్యమాల్లో ప్రజాస్వామ్యయుతంగా పాల్గొనండి. అంతేగాని ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మి ఇంకా తుపాకీ కొట్టంతోనే రాజ్యాధికారం అని రాదు కూడా రాదు. మీరు పందా మార్చుకోండి, ప్రజాస్వామ్యయుతంగా జనజీవన స్రవంతిలో కలిసి ఈ ప్రజా ఉద్యమాలను నిర్మించండి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఒట్టిదే.